అయితే ఏ మంత్లో ఆ సోల్ అనేది ఎంటర్ అవుతుందంట? మీరు ముందే అని అన్నారు అఫ్ కోర్స్, కాకపోతే మామూలుగా ఎవరైనా ఆలోచించేది ఎప్పుడు అంటే కనుక ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడే వీటి గురించి ఆలోచిస్తారు తప్ప అదర్వైజ్ తెలీదు. అండ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అనేది తెలిసిన వాళ్ళైతేనే సోల్ అని కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ గురించి కానీ తెలుసుకుంటారు. సో మామూలుగా ఎలా ఏ స్టేజ్లో ఎంటర్ అవుతుంది సోల్? యూజువల్లీ గర్భాశయంలోకి పిండం ఏర్పడిన తర్వాత 3వ నెలలో హార్ట్ బీట్ వస్తుందంటారు చూసారా, అప్పుడు సోల్ గర్భాశయంలోకి ఎంటర్ అవుతుంది. అప్పటి వరకు వాళ్ళ చుట్టూనే ఉంటుంది, వాళ్ళ దగ్గరలో ఉంటుంది. ఓకే, అది సో ఆ టైం కోసం ఎదురు చూస్తుంది. టైం వచ్చినప్పుడు తల్లి గర్భాశయంలోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆ తల్లి వైబ్రేషన్ ఒకలా ఉంది కానీ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత లేదా ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఆల్రెడీ ఒక సోల్ అట్రాక్ట్ అయి ఉంటుంది వీళ్ళకి, ప్రెగ్నెన్సీ అని తెలుసుకొని ఈవిడ వైబ్రేషన్స్ అన్నీ సెటిల్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఇప్పుడు సోల్ మారిపోతుంది. ఎందుకంటే మరి డిఫరెన్స్ కదా, ఆ సోల్ ఎనర్జీ వేరు, ఇక్కడ ఈవిడ ఎనర్జీ వేరు, మిస్ మ్యాచ్ ఎలా ఉంటుంది? అంటే అది పాజిటివ్గా అనుకోవాలా నెగిటివ్గా అనుకోవాలా? పాజిటివ్. ఇప్పుడు తను పాజిటివ్గా వైబ్రేషన్ చేంజ్ చేసుకుంటే పాజిటివ్నెస్లో ఒక నెగిటివ్ ఉండలేదు కదా, అంత హై పాజిటివ్నెస్ కూడా నెగిటివ్గా తీసుకోలేదు. అలాంటప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి మీరు అన్నట్టు కొన్ని ఉపనిషత్తులో కూడా కర్మ గురించి రీబర్తింగ్ గురించి చూసుకుంటే ఉంటాయి.